ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, భక్తునికి ఎప్పుడు పూర్ణానుభవం కలుగుతుంది? భక్తికి అంత్యం ఎప్పుడు? బాబా: భక్తికి అంత్యం ముక్తి. అంతవరకు సంపూర్ణానుభవం, నిత్యానందం, అద్వైతానందం, బ్రహ్మానందం లభ్యం కానట్లే. ఒక ఉదాహరణ: నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు కలిగినా, ఎన్ని వంకరలు తిరగవలసి వచ్చినా అన్నిటినీ తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోతుంది నది ప్రవాహం. ఇదంతా ఎంతవరకు? ఈ ప్రయాస దేనికి? నది సముద్రాన్ని చేరాలి, సముద్రంలో ఐక్యం కావాలి. ప్రారంభంలో నదిని సముద్రంలో తనలో చేరనివ్వదు, చేర్చుకోదు, దానిని నెట్టివేస్తూనే ఉంటుంది. కానీ నది తన ప్రయత్నాన్ని విరమించుకోదు. చివరకు నది అడుగు నుండి, సముద్రంపై నుండి ప్రవహిస్తూ ఉండగా లయం లేక సాయుధ్యం జరుగుతుంది. అప్పుడే దానికి విశ్రాంతి, ప్రశాంతి. భక్తుడు, నది, భగవంతుడు, సముద్రము ప్రవహించడమే సాధన. నది సముద్రంలో లీనమవుటయే జీవ బ్రహ్మైక్యత. ఓం శ్రీ సాయిరామ్.